ప్రభునామం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా మనం ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించుకుని పోతున్నాం. పోయిన వారం 1000 ఏళ్ల పాలన గురించి, దాంట్లో ఎవరెవరు ఉండబోతున్నారు అనే విషయాన్ని మనం ధ్యానించాం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో 1000 ఏళ్లు పరిపాలిస్తారని, ఈ రాజ్యాలన్నీ కూడా కొట్టువేయబడతాయి. యేసుక్రీస్తు రాజ్యము రాబోతుంది. ఆయన 1000 ఏళ్లు ఈ లోకంలో పరిపాలిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత సాతాను 1000 ఏళ్లు బంధించబడతాడు. తర్వాత 1000 ఏళ్ల తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను విడిపించబడతాడు. అయితే గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. అయితే అప్పుడు వాడు నాశనం చేయబడతాడు, వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు అనే విషయాన్ని పోయిన వారం మనం విన్నాం. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఏం జరుగుతుంది అనుకునే విషయాన్ని మనం ఈ దినాన్ని మనం ధ్యానించుకుని పోతున్నాం. 1000 ఏళ్ల పాలనలో మనం ఉండబోతున్నాం అనేది ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. దాని తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు అంటున్నాడు, కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నేను మీ కొరకు సిద్ధపరుస్తాను అంటూ, అక్కడ సముద్రము ఇక లేదు, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయెను. అంటే ఈ లోకంలో మనం చూస్తున్న ఈ ఆకాశం గాని ఈ భూమి గాని నశించిపోయే కాలము రాబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే పేతురు భక్తుడు పేతురు రాస్తూ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, అయితే ప్రభు దినము దొంగవలే వచ్చును, ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రములతో లయమైపోవును, భూమిలో దాని మీదనున్న కృత్యములు లయమైపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశము రగులుకుని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించే వారికి మీరు పరిశుద్ధమైన ప్రవక్తలతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయితే ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అయితే దాంట్లో నీతి నివసిస్తుంది. కొత్త ఆకాశము కొత్త భూమిలో మనందరం కూడా ఉండబోతున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకునబోతున్నాం. మన అందరం కూడా ఈ లోకంలో ఆకాశాన్ని భూమిలో ఉండబోతున్నాం కాబట్టి మనం అందరం కూడా అనుకుంటున్నాం, ఇదే ఆకాశం ఇదే భూమిలో మనం ఉంటామేమో అనుకుంటున్నాం. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మనం దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నిత్యత్వం మనం ఆయనతో ప్రభుతో పాటు ఉండబోతున్నామనే విషయాన్ని దేవుడు తెలియజేస్తామన్నాడు. యెషయా గ్రంథంలో కూడా 65వ అధ్యాయంలో 17వ వచనంలో, 66వ అధ్యాయం 22వ వచనంలో కూడా, 61వ అధ్యాయము 1-2 వచనాలు కూడా రాయబడినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే దేవుడు మొదటిగా సృష్టి ప్రారంభించక ముందు ఆకాశంని భూమిని సృజించినట్లుగా అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ కొత్త ఆకాశంలో ఒక నూతనమైన పట్టణము దాంట్లో ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే అక్కడ, మరియు నేను నూతనమైన యెరూషలేము నా పట్టణం కొరకు తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము దేవుని ఎదుటకు దిగివచ్చుట చూచితిని. అయితే ఈ నూతన యెరూషలేములో, ఈ నూతన కొత్త ఆకాశము కొత్త భూమిలో ఏముండబోతుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ నూతన యెరూషలేము మన కొరకు ఉండబడుతుందని, అది పరిశుద్ధ పట్టణమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను మీరు నాతో ఉండే స్థలమును ఉండలాగున నేను ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరు నాతో ఉండబోతున్నారనే విషయాన్ని దేవుడు సెలవిస్తూ, ఇక్కడ ఏమనంటే పరిశుద్ధ పట్టణం కొరకు తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె ఉన్నది అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అయితే మనం అందరం గమనించవలసింది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, అబ్రహాము ఏ పట్టణం కొరకు దేని కొరకు ఆశపడినట్లుగా మనం చూస్తామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడ అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తుంది ఏంది అంటే, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఇప్పటికి 400 సంవత్సరాలు అయిపోయింది. అయితే అబ్రహాము ఇక్కడ ఈ లోకంలో జీవించి,
కానీ 400 సంవత్సరాల క్రితము అబ్రహాం ఏ విధంగా చూస్తున్నాడంటే దేవుని కొరకు శిల్పియు దేనికి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే ఆయన భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. నా జీవితంలో ప్రభు కొరకు జీవించేవారుగా, ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒకసారి మళ్ళీ చూద్దాం. 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24-25 వచనాలు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా దేవుని రాజ్యం అప్పగించును. అయితే ఆయన సమస్తము అప్పగిస్తాడనే విషయాన్ని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే ఆ రాజ్యం కొరకు కనిపెట్టిన వారు నీవు నేను ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఇక్కడ అందరూ కూడా పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమును దేవునికి యొద్దకు దిగి వచ్చిన చూచుదని. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడినది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు. అయితే మనందరం కూడా ఎవరితో నివాసం చేస్తాం అంటే దేవునితో నివాసం చేయబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంటే ఇక్కడ అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనం ఎవరితో నివాసం చేయబోతున్నామంటే దేవునితో నివాసం చేయబోతున్నాం. అది ఆ పరలోక పట్టణములో మనకు ఇవ్వబడిన భాగ్యం ఏంటి అంటే దేవునితో నివాసం చేయటం. ఇంతకన్నా గొప్ప భాగ్యము మరొకటి లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆయన వారితో కాపురముండును, వారు వారి ప్రజలై ఉండురు అనే విషయాన్ని, దేవుడు వారికి తోడై ఉండును అనే విషయాన్ని, మనము దేవుని ప్రజలై ఉంటాం. ఆయన మనతో కాపురం ఉంటాడు, మనం ఆయనతో ఉంటాము. అయితే ఆయన ప్రజలై ఉంటాము, ఆయన దేవునికి తోడై ఉంటాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు అక్కడ విషయాన్ని ఒకటి గమనిస్తే అక్కడ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అక్కడ ఏడుపు ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత, ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవుడు నూతన కొత్త ఆకాశము కొత్త భూమిలో ఒక నూతనమైన పట్టణంలో మనందరూ కూడా ఏముండబోతావు అంటే అక్కడ ఏడుపు, ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. అయితే మనం ప్రతి విధమైన దుఃఖాన్ని ఆయన తుడిచివేస్తాడు. మరణము ఇక ఉండదు. మరణ భయం అనేది ఎప్పటికీ ఉండదు. ఈ దినాల్లో మనం చూస్తే COVID-19 అని మరణము అందరూ కూడా ఇప్పుడు ఇటలీ కూడా దాటిపోయింది. ఇటలీ అనుకున్నారు ఇప్పటి వరకు, ఇటలీ దాటిపోయింది. ఇటలీని చూసి నేర్చుకోండి అన్నారు. అయితే దినాన్ని మనం చూస్తే ఇటలీ కన్నా ఎక్కువగా మరణాలు మన భారతదేశంలో ఉన్నాయి. 5వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే COVID-19 వల్ల మరణము ఇక్కడ తాండవిస్తుంది. అయితే కొత్త ఆకాశము కొత్త భూమిలో మరణము ఇక ఉండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మరణం ఉండే ప్రదేశంలో నేను ఉండాలని చాలా మంది ఆశపడతా ఉంటారు. అయితే నేను ఇంతకాలం జీవిస్తాం, తర్వాత మరణం అయిపోతామని భయపడతా ఉంటారు. కానీ ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలో మరణము ఇక ఉండదు. ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఉండదు. దుఃఖమైన ఏడుపైన మనకి ఉండదు. ఈ లోకంలో మనం దుఃఖపడతా ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అయితే మనకు ఉండదని మొదటి సంఘంలో గతించిపోను సింహాసనం ముందులోని వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అయితే ఇవన్నీ కూడా గతించిపోతాయి. అయితే మనందరం కూడా కొత్త ఆకాశము కొత్త భూమిలో మనం ఉండబోతున్నాం. అప్పుడు సింహాసనాసైన వాడు ఇదిగో సమస్తము నూతనంగా చేయుచున్నానని చెప్పాను. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అయితే అతను అంటున్నాడు, నేను సమస్తము నూతనమైనగా చేయుచున్నాను. నేను కూడా నూతనమైన సృష్టిగా మళ్ళీ చేయబోతున్నామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ అక్షయమైన శరీరము క్షయమైన శరీరము అక్షయమైన శరీరము ధరించుకుంటుంది. అయితే మనందరం కూడా ఆ నూతనమైన పట్టణంలో కొత్త భూమి కొత్త ఆకాశంలో మనందరం కూడా సింహాసనం ఎదుట మనం నిలబడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇదిగో సమస్తము ఉన్నతమైనగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాట నమ్మము న్యాయమే నిజమై ఉన్నదని రాయబడదని నాతో చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లను సమాప్తమైంది, నేనే అల్ఫా ఒమేగా, ఆది అంతము లేని వాడు, తప్పుకున్న వారికి జీవజలం బొగ్గు జలములు నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. దేవుడు అన్నాడు సమరయ స్త్రీతోటి, నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు, నేను ఎవడు కూడా దప్పిగొనుడు అనే విషయాన్ని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 37వ వచనంలో మనం చూస్తే యోహాను సువార్త
యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన యెడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. చాలు. అయితే నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవలను. ఆ దినాల్లో అక్కడ సముద్రం ఉండదు, దేవుడే మనకి దాహం తీరుస్తాడు. అయితే ఆయనే జీవజలము బుగ్గగా ఉంటాడని, మనం ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తాడని విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మనందరం కూడా ఆ గొప్ప పట్టణంలో, ఆ నూతనమైన యెరూషలేము పట్టణంలో నివసించాలనే కోరిక నీకున్నట్లయితే యేసు ప్రభు నీ సొంత రక్షణను అంగీకరించు. ప్రభు నీ బిడ్డగా చేసుకో. అప్పుడు ఆ పట్టణంలో నీవు నేను కూడా ఉండబోతున్నాము. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో నీవు నేను కూడా ఉండబోతున్నామనే విషయాన్ని, నిత్యము ఆయనతో ఉండబోతున్నామనే విషయాన్ని, ఆయన నీతో ఉండబోతాడని, తర్వాత ఆయన నీతో కాపురం ఉంటాడని, మనం అందరం కూడా ఆయన ప్రజలే ఉంటామని, ఆయన మనకు తోడుగా ఉంటాడని, అయితే ప్రతి బాష్పబిందును మనం తుడిచివేస్తాడని, మరణమేకం ఉండదని, దుఃఖమైన వేదనైనా ఏది కూడా మనం ఏలదని విషయాన్ని మనం తెలుసుకుని, అయితే మనందరం కూడా ఆ సింహాసనాసీనుడైన వాడు నూతనమైనదిగా సమస్తము చేయబోతున్నప్పుడు నన్ను కూడా నూతన పరచాలని ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభువును అంగీకరిస్తే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనదిగా, నూతన సృష్టిగా చేయబడతామన్న విషయాన్ని ప్రభువుని అంగీకరించాలని మనం చేస్తున్నాం. అయితే ఆ సింహాసనాసీనుడైన ఆ ప్రభువుని గణపరచాలని ఇది మనం అందరం కూడా ఆ ప్రభువును గణపరుస్తూ, ఆ ప్రభువును స్తుతిస్తూ, ప్రభువా నువ్వు నూతనం చేయబోతున్నావు కాబట్టి నువ్వు నన్ను కూడా నూతనమైన వ్యక్తిగా చేయమని ప్రభువుని అడిగితే నూతనమైన వ్యక్తిగా నన్ను చేయబోతున్నాడు. అయితే కొత్త ఆకాశము, కొత్త భూమిలో ఉండాలంటే నీతిపరుడుగా జీవించాలి. నీతియుక్తమైన పాలన దాంట్లో ఉంటుంది. కాబట్టి నేను కూడా ఆ పట్టణంలో ఉండాలనే కోరిక నీకు నాకు ఉన్నట్లయితే ఆ ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా, ప్రభు కొరకు జీవించు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఆయన నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడి మాటలు మన మీకిల్లో దీవించి ఆస్వాదించిన గాక. ఈ మాటలు దేవుడు మనందరి విషయంలో దేవుడు సహాయం చేసి ముందుకు నడిపించిన గాక. మనందరం